బంగ్లాదేశ్ అల్లకల్లోలం అయిపోయింది. ఏదైతే ఆ మధ్యన వరుసపెట్టి రిజర్వేషన్లకు సంబంధించి ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎవరైతే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం నాడు ప్రాణాలు కోల్పోయారో అట్లాంటి వాళ్ళకి పిల్లలకి 35% రిజర్వేషన్ అన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏది కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు మీదన దేశవ్యాప్త ఉద్యమాలు ప్రారంభమైన ఆ సందర్భంలో షేక్ హసీనా ప్రధానమంత్రి దాన్ని సమర్థించింది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలకి మనం ఏమాత్రం చేయకపోతే ఎట్లా అన్నది అదే రగిలింది. హసీనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద నిషేధాలు కూడా విధించేసినటువంటి పరిస్థితి. నిన్నే వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూపులు అయితే బట్ ఆ గ్రూపుకి స్టూడెంట్స్ యూనియన్ కూడా ఉండటం, వాళ్ళందరూ పాకిస్తాన్ మద్దతు ఉండటంతో రెచ్చిపోయారు. నిన్న కూడా 95 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు చెప్పుకున్నాం. ఇప్పుడు కథ మారింది. హసీనా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో తక్షణం రాజీనామా, ఆర్మీ వాళ్ళు ఇక దేశాన్ని కాపాడాలంటే మీరు రాజీనామా చేయాలనేటువంటి తక్షణం రాజీనామా చేసి రాజీనామా తలనొప్పి భారతదేశానికి. ఇప్పుడు ఆవిడ భారత్లో ఆశ్రయం పొందుతోంది. అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చింది.